ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ రాజన్న. రాజన్న నాకు ఎప్పటి నుంచో 7 years 8 years బ్యాక్ నుంచే తెలుసు. సడన్గా పిలిచి మది నీ మూవీ నువ్వు చేయాలని అంటే థ్యాంక్ యూ అన్న. పెంచుకోండి కదా, మిక్సింగ్ చేసుకో, కొంచెం కీబోర్డ్ వాల్యూమ్ పెంచరా. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. నాకు అంటే నేచర్తో నెక్స్ట్ నా ఫ్యూచర్ మారాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అండ్ నన్ను అంటే నేను ఒక్కనే కాదు, నా టీం ఉంటుంది కదా, లిరిక్స్ కానీ నెక్స్ట్ నాకు నాకు పనిచేసిన లైవ్ ప్లేయర్స్ కానీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ శ్యామన్న మహేష్ బాబు అల్లు అర్జున్ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలకు రాసి అన్న నాకు ఒక్క పాట ఇందులో రాసి పెట్టాలన్న అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటా 100% రాస్తాం అదేనని నాకు ఒక్క 1 weekలో సాంగ్ ఇచ్చాడన్న. థ్యాంక్స్ అన్న శ్యామన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. చిన్న ఇన్పుట్ ఎలా ఇచ్చాడంటే శ్యామన్న నాకు, నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అంటే మనము నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అడివమ్మే లేకుంటే ఈ జగమే లేనట్టే, మిగిలేది ఇక మట్టే. ఇట్లాంటి ఇన్పుట్ తెలుపు అది అంటే థ్యాంక్ యూ అన్న. అసలు ఈ లైన్తో సినిమా హిట్ కొట్టబోతున్నాం అన్న మనం అని చెప్పాను. ట్యూన్ కూడా అద్భుతంగా వచ్చింది ఆ పాట. అండ్ మాటల తిరుపతి అన్న ఇంకా లేడు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న కూడా మంచి పాట వేయడం జరిగింది. కమల్ ఇస్లావత్ అన్న మంచి మెలోడీ సాంగ్ రాయడం జరిగింది. అండ్ మా ప్రొడ్యూసర్స్ మల్లిక్ అన్న అండ్ విష్ణు అన్న నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇచ్చి అందుకు 100% నా వంతు నేను న్యాయం చేస్తాను కోరుకుంటున్నాను. టీజర్ కదా చిన్నగా నేను కూడా టీజర్లో దీన్ని ముగిస్తున్నా. నెక్స్ట్ ప్రీ రిలీజ్లో కొంచెం గట్టిగా మాట్లాడడం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ప్లాన్స్ కంపల్సరీగా నాటాలి. ఈ మూవీ చాలా బాగుంటుంది, మీరు చూసారు కదా, ఇది కూడా అలానే. పర్ఫెక్ట్ స్పీచ్ అసలు. అందరికీ నమస్కారం. నా పేరు నిహారెడ్డి. నేను ఈ సినిమాలో సూర్య పాత్ర చేశాను. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రాజేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా షూట్ టైంలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా మా టీం నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజేంద్ర సార్ తన ప్రాణం పెట్టి సినిమా తీశారు, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మీ సపోర్ట్ ఇంకా లవ్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. ఫ్యూచర్ హీరో వాడు తెలుస్తూనే ఉంది. నువ్వు మాట్లాడి ఉంటుంది, మౌనవ్రతం తీసుకుంది ఇవాళ. యా, మాట్లాడు. హలో, నా పేరు ముహమ్మద్ రిజ్వాన్, చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ వరంగల్. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు మన డైరెక్టర్ సార్కి, చరణ్ సార్కి అండ్ మన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మూవీ తీయాలంటే చాలా కష్టపడతారు, కానీ ఇంకా ఈ మూవీ తీయడానికైతే ఇంకా ఎంత ఎఫర్ట్ పెట్టిల్లంటే అసలు మాకన్నా ఎక్కువ కష్టపడారు మన డైరెక్టర్ సార్, మన నాగదుర్గక్క అండ్ మన చరణ్ సార్ వాళ్ళందరూ. అండ్ మీ అందరూ కూడా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసి మా మూవీని ఒక గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా మా టీం అందరం కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్ నిహార్, అక్షిత, సాన్వి అండ్ రసూల్, అండ్ థ్యాంక్ యూ. అంటే ఈ చిన్న ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ డైరెక్టర్ సార్కి థ్యాంక్స్. ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నా. నాకు ఈ చిన్న ఛాన్స్ ఇచ్చినందుకు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. దిస్ మూవీ షుడ్ హిట్ అలాట్. ప్లాన్స్ని ఎక్కువ నాటండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వీళ్ళు పిల్లలు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి. ఈ మూవీలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. అంటే మీరు బలగంలో చూశారు, అది ఒక రసం అనుకుంటే ఇందులో నవరసాలు మిళితం చేసిన క్యారెక్టరు త్రూ అవుట్ ఉంటుంది. న్యాయం చేశాను అనుకుంటున్నాను. అడవుల్లో, విలేజ్లో ఎంజాయ్ చేస్తూ చేశాము, కష్టమని తెలియకుండా. అంటే అంత కష్టపెట్టారు మమ్మల్ని డైరెక్టర్ గారు. పిండి వదిలిపెట్టారు మొత్తం. పరుగులు, ఉరుకులు, అరుపులు విపరీతంగా. మా కష్టం 100కి 100 ఫలిస్తుందని ఆశిస్తున్నాను కలివివనం ద్వారా. మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. ఒక సామాజిక స్పృహతో చేసిన సినిమా ఇది, ప్రయత్నం ఇది. మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్.
సతీష్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు అడ్ల సతీష్ కుమార్. 30 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణం. మేమంతా ఒక టీం. శ్యామణ 30 సంవత్సరాల క్రితం ఒక ప్రయాణం. ఈరోజు ఈ వేదికపైకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ డైరెక్టర్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, స్క్రీన్ మీద చూపించినందుకు లవ్ యూ లాట్. అండ్ మీ సినిమాలో మీ పాటల్లో చేయడం నాకు ఆనందంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కలివి వనం మనందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. మాటలతో కాకుండా చేతలతో అందరం మొక్కల్ని నాటుదాం. మన వనాన్ని మనం కాపాడుకుందాం, మన వాయువుని మనం కాపాడుకుందాం. ప్లీజ్ ఎవ్రీబడి అండ్ విష్ యూ ఆల్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే టుడే. గాడ్ బ్లెస్ అర్త్, గాడ్ బ్లెస్ us all and God bless నారద్ బాసెస్ బ్యాక్ లాగా ఆఫ్టర్ లాంగ్ టైం. రాజన్న ఈ సినిమా హిట్ కావాలి, అందరికీ మంచి పేరు రావాలని, అవార్డు కొట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గ, గాడ్ బ్లెస్ యూ, యూ రాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు. అందరికీ దండాలు. పంచదేవతలు, ద మదర్ ఎర్త్, మదర్ స్కై, మదర్ ఎయిర్, మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్, వాళ్ళకు దండాలు. 6వ పవర్, 6th పవర్ అండ్ 6th మదర్ ట్రీ, ఆ చెట్టు తల్లి, ఆ తల్లికి దండాలు. పంచదేవతలు పుట్టి ది క్రియేషన్ ఆఫ్ 5 సుప్రీం పవర్స్ అండ్ మదర్స్ ఈజ్ ఆఫ్ 40,000 40 lakh years. ఇక చెట్టు పుట్టి 38,000 to 40,000 years. ఈ చెట్టుని అమ్మ అనలే, భూతం అని చెప్పలేదు. ఆ 5తోటే లిమిట్ చేసుకున్నారు. మనం ఇవాళ నుంచి ఇక నుంచి చెట్టు కూడా మనకు అమ్మ, దేవత, భూతం కాదు దేవత. భయపడ్డారు పంచదేవతల్ని భూతాలు భూతాలని చెప్పారు. ఎందుకంటే అవి తిరగబడతాయి, అన్యాయాన్ని అక్రమాన్ని అరికట్టడానికి తిరగబడతాయి. ఇవాళ ములుగు దగ్గర చెట్లు లేచి వెళ్ళిపోయినాయి 500 ఎకరాల్లో. టోర్నడోస్ వర్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లేచిపోయేది ఏర్లతోటి పెద్ద పెద్ద చెట్లు, మన దగ్గర కూడా లేచిపోయినాయి. ఇకపోతే హెయిల్ స్టామ్స్ వచ్చినాయి, ఉరుకుతున్నాయి. మన దేశంలో అమెరికా నుంచి మన దేశానికి పాకిపోయినాయి, మైగ్రేషన్లు వచ్చినాయి. ఈ వనం ఏదైతుందో ఆగమాగం ఉంది, జనంతో ఆగమవుతుంది వనం. ఈ వనాన్ని కాపాడటానికి ఈ సినిమా ఏదైతే దృక్పథం ఉందో చాలా మంచి ఆలోచన. ఈ వనం కాపాడబడాలి, వన దేవతలు కాపాడబడాలి. ఇక ఒక బాట ఏర్పడాలి, ఒక మార్గం ఏర్పడాలి. ఇది జయం కావాలి, ఇది ప్రపంచం అంతా పాకిపోవాలి. ఈ ఆలోచన విధి విధానం. నేను కూడా పుట్టప్పటి నుంచి చెట్లు పెంచుకున్నా. నీ పేరు రిజ్వానా? నీకు అన్న ఉన్నాడు ఈడ, ఆయన పేరు దుష్యంత్. అట్లనే ఉండాలి లేదా దుష్యంత్? హలో దుష్యంత్ ఉన్నాడు? ఆయనలా లేడట, ఉన్నాడు కానీ బయటికి వెళ్ళట. అచ్చం నేను అన్న లెక్కనే ఉండు, నువ్వు తమ్మునివి. సంతోషం. ఈ దుష్యంతులు ఇవన్నీ పాకిపోవాలి, చెట్లు చాలా మంచిగా ఉండాలి. నాకు కండ్లల్లో నీళ్ళు వచ్చింది. ఒక తీగ ఉంది, దాని పేరు బండి గురిజ. ఎవరిని ఏమనలే, అది ఆకాశం ఎత్త అంటే పెద్ద చెట్టు నుంచి కింది బాకింది, ఇలా అయింది. మళ్ళీ పోయి చూసేసరికి పక్కన నరికేసారు. కళ్ళల్లో నీళ్లు పట గారినాయి. ఏం మంచిది ఏమనలే. వాని భూమి కాదు ఏం కాదు, వచ్చి ఎచ్చిడి పని అల్పం పని చేస్తున్నారు. చెట్లను ఎట్లా అల్పం పని చేసుకుంటే నరుకుతున్నారు. రోడ్డు పక్కన 2 పక్కల అది నేషనల్ హైవే. ఇదే వనజీవి రామయ్య గారు చెట్లు పెడితే ఆయన బతుకుండగానే 80% సమూలంగా నరికి పారేశారు. ఆయన బాధ కాదు, వర్ణనాతీతం. బతికుండగానే ఆగం చేశారు పెట్టిన చెట్లను. ఏదైతే నేను చూస్తున్నాం 200 నుంచి 250 సంవత్సరాల చెట్లవి బిట్వీన్ సూర్యాపేట అండ్ ఖమ్మం. అది 1900 కోట్లు. కానీ నాశనం చేసిన దాని విలువ 90,000 90,000 కోట్ల విలువైనది. ప్లానెట్ ఎర్త్ కి సపోర్ట్ చేసిన వాటిని సమూలంగా నాశనం చేసి 1900 కోట్ల నేషనల్ హైవే 4 లైన్ చేశారు. It is neither technically feasible nor economically viable. Unviable projects, non-technical projects are being implemented by dalalism, brokerism and contractorism. ఇటు నుంచి బయటపడాలి, చాలా జోష్ తోటి ఉండాలి.
దెబ్బలు కొట్టుకుంటా చిన్నప్పుడు 6 ఏళ్ల నుంచి దెబ్బలు కొట్టుకుంటా బతికినాయి. ఒక కలెక్టర్ చెప్పిండు, ఓఎస్డి మేడం, ప్రియాంక వర్గీస్ మేడం, ఆయన దెబ్బలే ఈ అడవిని కాపాడబడ్డది. ఫెన్సింగ్ లేదు, ఏది లేదు. దెబ్బలు కొడతాడని 4 తరాలు దెబ్బలు కొట్టినా, ఒక్క తరం కాదు. ముత్తాత, తాత, తండ్రి, ఇది మళ్ళా కొడుకు, 4 తరాలు దెబ్బలు కొడితే బతికింది. అంత కసిపసి ఉండాలి. ఈ వనాలు బాగుపడాలి, వన దేవతలు బాగుపడాలి, దీని సంతానం పెరగాలి, ఈ ఆలోచనలు పెరగాలి, మంచి రోజులు రావాలి. కలివి వనం చాలా సంతోషం. నాకు చాలా అది చెప్పలేనంత సంతోషం ఉంది. ఎగిరి గంతేయాలనుకుంటున్నా కానీ నాకు గంతేయడం రాదు. అందరికీ నమస్తే, క్షమించాలి ఎక్కువసేపు మాట్లాడినా, జర మాట్లాడగలం. Salutations to one and all who are involved in Kalvi Vanam, wholehearted involvement. ఇవిడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పంచదేవతల తరఫున, వనదేవత తరఫున అందరికీ దండాలు. థ్యాంక్ యూ. Salutations to one and all. థ్యాంక్ యూ యాంకర్ గారు. ప్రకృతి మీద ఒక మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ టీజర్ ఇప్పుడే మనం లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రకృతి దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా మొక్కగా నాటి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ టైంలో ప్రకృతి మీద సినిమాలు ఎంతోమంది కమర్షియల్గా ఎన్నో మూవీలు తీస్తుంటారు, కానీ ఇక్కడ ఒక ప్రకృతి మీద ఒక మంచి మూవీ తీయాలన్న సంకల్పం తీసుకున్నందుకు డైరెక్టర్ రాజ్ నరేంద్ర, ప్రొడ్యూసర్స్ దానికి కావాల్సిన డబ్బులు కావాల్సిన అన్ని సమకూర్చి ఇంత మంచి మూవీ తీసిర్రు. ఈ సినిమాను అందరం కలిసి కాపాడుకుందాం, అందరం ఈ మూవీని హిట్ చేద్దాం. దీనిలో వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసిరు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇచ్చారు, కాశల స్వామి గారు పాటలు రాశారు, మాట్ల తిరుపతి గారు పాటలు రాశారు. ఈ సినిమాలో అడవిని ఎలా కాపాడుకోవాలి, అడవికి వచ్చిన ఇబ్బంది ఏముంది, దాన్ని ఎలాగ అధిగమించి ఆ అడవిని కాపాడుకున్నారు అన్నది ఈ సినిమా సారాంశం అని నాకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరము మొక్కలను నాటుదాము, అడవిని కాపాడుకుందాము. అలాగే ఇందాక మాట్లాడిన దుశ్చర్ల సత్యనారాయణ గారు, ఆయన ఒక 80 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ను ఒక అడవిగా మార్చారు. ఆయన జీవితమే అడవిలో ఉంటున్నారు, ఆయన అడవిని కాపాడిండు. ఒక బయోడైవర్సిటీ 80 ఎకరాలు ఆయన ఓన్ ల్యాండ్ను మన కోసము ఆక్సిజన్ ఇవ్వడానికి ఆయన 6 నిమిషాలు కృషి చేస్తున్నారు. ఆయన ఇచ్చిన స్పీచ్లో ఆయన గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఓన్లీ మొక్కలు నాటండి, మొక్కల్ని పెంచండి, అడవిని సంరక్షించండి అని ఆయన ఇచ్చిన పిలుపు. ఆయన లైవ్గా మనకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ప్లస్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి చిన్నపిల్లలు, మొక్కలు నాటిన పిల్లలు ఎవరైనా కూడా ఒక చిన్న క్రైమ్లోకి వెళ్ళరు. సో ప్రతి చిన్న పిల్లలతో మొక్కలు నాటిపియండి. ఆ పిల్లలే రేపొద్దున భారత పౌరులు అవుతారు, వాళ్ళే ఈ ఫారెస్ట్ను కాపాడతారు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది ఆక్సిజన్. సో మొక్కలు నాటుదాం, ఈ సినిమాని హిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాఘవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అని. ఛానల్ కూర్చోవాలి. అరే దుష్యంత్ లేడు దుష్యంత్ అయితే. Come to the dance, come on to the dance. Anna Dushanta Raman. Dushanta tondara పిలుస్తాలు. లేదు. అది నా ఫోటో నా. సరే మీకు ఫోటో. అది. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాఘవ్ గారికి కూడా చిరు సత్కారంని కలివనం టీం అందిస్తుంది. రాఘవ్ గారు ప్లీజ్ షాల్ తీసుకున్నాండి. ఇంటికి కూడా పోవచ్చా?
ఒక్క నిమిషం, ఆయన ఏదో మర్చిపోయారు. అది ఎందుకు మర్చిపోవడం చెప్పండి మైక్ లో. ఏం చెప్దాం అనుకున్నారు హీరో? సేవ్ ఫారెస్ట్ సేవ్ లైఫ్. మళ్ళీ నేనంటా మీరు సేవ్ ఫారెస్ట్ అంటే సేవ్ లైఫ్ అనండి. సేవ్ ఫారెస్ట్ సేవ్ ఫారెస్ట్ సేవ్ ఫారెస్ట్. వనదేవత మాతాకి వనదేవత మాతాకి వనదేవత మాతాకి కలివి వనంకు జయ అనాలి. కలివి వనంకు. అరే వా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన అందరికీ, స్టేజ్ మీద ఉన్నందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్కారం. మొదటిగా రాజ్ నరేంద్ర ఈ మూవీ డైరెక్టర్, నా స్నేహితుడు. ఎలా అంటే రాజ్ నరేంద్ర మొదటి సినిమా హీరో నేను. సో గత ఒక 12 years నుంచి మా ఇద్దరు స్నేహం ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను. మా ఇద్దరం బేసిక్గా పేరుతో పిలుచుకోము, బాబాయ్ బాబాయ్ అని అనుకుంటాం. సో మూవీ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి నేను మూవీ చేయబోతున్నాను. ఓకే, నేను అడిగాను ఫోన్లో జాన్ రాయ్ ఏంటని. ఏం చెప్పలేదు, ఒక మంచి మూవీ చేస్తున్నాను బాబాయ్ అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్తున్నా, ఆఫ్టర్ వాచింగ్ టీజర్ చూసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు దాకా జానర్స్ అన్ని సినిమాలు డ్రామా, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అని ఉంటాయి. కానీ నేను ఈ సినిమాకి ఇస్తున్నాను ఒక మంచి ఆర్గానిక్ మూవీ. ఈ సినిమా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పు చాలు. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన మూవీ. సో అందరూ సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కాదు, మీలో అందరికీ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఈ సినిమాని చూసి ఒక మంచి సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో సేవ్ ద ట్రీస్, సేవ్ సినిమా, కిల్ పైరసీ, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కలివేమనం టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక పిక్చర్. ఓకే, మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు సో ఒక చిరు సత్కారాన్ని అందిస్తున్నారు కలివివనం టీం. యా, మేము ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మా ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకటే, October 17. సార్ ఇయర్ ఆఫ్ బర్త్ కూడా చెప్తున్నారా మీరు? లేదు కదా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సినిమా అంటేనే ఒక కథా వస్తువు. అలాంటిది మైథలాజికల్ కాకుండా ఇందాక కవిం గారు అన్నట్టు కాస్తంత చోటులోనే మందులు లేకుండా పంటను పండిస్తే దాన్ని ఆర్గానిక్ అంటే, ఆర్గానిక్ లాంటి కోట్లాది చెట్లను సృష్టించినటువంటి అడవిని కాపాడుకోవడం మా ధర్మం అని, దాన్ని ఒక కథా వస్తువు కింద మా సహోదరుడు మిత్రుడు రాజ్ నరేందర్ గారు ఎంచుకోవడం, ఆయన చెప్పిన కథని మరి మల్లికన్న, విష్ణున్న నమ్మడం, ఎన్ని రూపాయలు ఖర్చైనా సరే ఇది ప్రస్తుతానికి సంబంధించిన ఒక జ్ఞానవంతమైన సినిమాగా కాకుండా భావితరాల కోసం ఒక దిశానిర్దేశాన్ని చూపించేటువంటి సినిమాగా మిగలాలని, అడవిని ఎలా కాపాడుకుంటారు, ఆ అడవి ఉండడం వల్ల ఏది లాభాలు ఉంటాయనేటువంటి విషయాన్ని నమ్మి ప్రొడ్యూసర్ గారు మరి రాజ్ నరేందర్ అన్న గారికి సపోర్ట్ చేసినందుకు నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మందికి ఒక క్వశ్చన్ వచ్చినచ్చు, ఈ సామాజిక చైతన్య గీతాలు రాసుకునే వ్యక్తి విప్లవం గురించి మాట్లాడేటైనా ఇక్కడ ఎందుకున్నాడని చెప్పి అనుకోవచ్చు. అడవిని కాపాడుకోవడం కంటే గొప్ప విప్లవం ఈ ప్రపంచంలో ఏది ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక సత్యనారాయణ గారి స్టోరీ గురించి ఆయన సంవత్సర క్రితం చెప్పినప్పుడు చూడండి మనకున్నటువంటి దౌర్భాగ్యం ఎంత
అదో పాతాళానికి పోయినాం మనం. అంటే రాత్రికి రాత్రి ఎవరినైనా సరే సోషల్ మీడియాలో స్టార్లను చేస్తాం, కానీ నాకు కూడా అంత గొప్ప వ్యక్తి గురించి తెలియకపోవడం మనలో ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యం చూడండి. ఒక 3 జాగా కోసం కత్తులు పట్టుకొని చంపుకునే ఈ రోజులలో తనకున్నటువంటి యావదాస్తిని భావితరాల కోసం అడవిగా మార్చిన అంత గొప్ప వ్యక్తి గురించి భావితరాలకు మనం పరిచయం చేయలేకపోయినామంటే ఇంకా మనకంటే దౌర్భాగ్యం ఎవరు ఉంటారో ఆలోచించాలి. ఒకటే ఒక మాట చెప్తాను, ఈ భారతదేశంలో పుట్టి ఖండాంతరాలు దాటి శాంతి యొక్క ఆలోచనకు పునాదులు వేసినటువంటి గౌతమ బుద్ధుని ఆయన యొక్క తమ్ముడైన ఆనందుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. బౌద్ధం యొక్క ఆలోచన మొత్తం కూడా పుస్తకాలు చదవకుండా ఒకటే మాటతో చెప్పు అంటే, బౌద్ధం అంటే ఒక వృక్షము, ఒక చెట్టు తన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయదు, ప్రతి వారికి మేలు చేసి చివరికి తను మరణించిన తర్వాత మనుషుల్ని కాల్చే సమాధిలో కట్టెలుగా కూడా ఉపయోగపడుతుంది, కానీ ఎవరిని బాధ పెట్టదు అని చెప్పాడు. సో అంతటి మహత్తరమైనటువంటి అడవి కోసం చాలా మంది కళాకారులు ఉన్నారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చెప్పడానికి భయపడ్డారు. కానీ నేను ఒక విషయాన్ని చెప్తా, కథావస్తు కోసం ఎంచుకున్నటువంటి చెట్లను నరికే సినిమాని హిట్ చేసిన మనం చెట్లను నాటే సినిమాని ఖచ్చితంగా హిట్ చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్తా ఉన్నాను. ఇలాంటి భావితరాలకు సంబంధించి మంచి మంచి సినిమాలు ముందుకు రావాలంటే ఈ సినిమాని మన ఇంటి సినిమాగా, మన ఇంటి ముందు రోజు మనం మొక్కే ఒక తులసి మాతలోని అంత శక్తి ఉంటే మరి కోట్లాది మాతలు అడవిలో ఉన్నాయి, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతలు కూడా మనం అందరం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి 3 టీం అందరికీ కూడా, నా వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా నాకు విప్లవకారులాగానే కనబడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అడవిని కాపాడుకునేటువంటి విప్లవంలో భాగస్వాములు అయినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరొకసారి రాజనరేంద్రన్నకి ఒక స్నేహితుడిగా, మిత్రుడిగా, నేను కూడా చెప్తే లక్షలాది మంది ఫాలో అయ్యే వాళ్ళు తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి నీ సినిమాని ముందుకు నడిపించడంలో నీ మిత్రుడిగా వెన్నుపూసగా ఉండి లక్షలాది మందితో ఈ సినిమాని చూపిస్తానని ఈ అందరి మీడియా సమక్షంలో నేను ప్రమాణం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వరణాల్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేశ్వర్, థ్యాంక్ యూ. యా, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రాజనరేంద్ర అన్న. అన్న సినిమాల్లో ఉండి యూట్యూబ్కి వచ్చిండు, యూట్యూబ్కి వచ్చి సాంగ్స్, షార్ట్ ఫిలింలు అన్నీ చేసి మళ్ళీ సినిమా వైపు అడుగులు వేస్తుండే. సో ఒక సాంగ్ చేసినప్పుడు, ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసినప్పుడే అన్న డైరెక్షన్ చాలా కష్టపడి ఆ చిన్న 5 నిమిషాల వీడియో అయినా 10 నిమిషాల వీడియో అయినా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి ఇవ్వాలి అవుట్పుట్ అని చెప్పి కష్టపడుతుంటాడు. సో ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు ఎంత కష్టపడుతుండో ఊహించగలము. రెండోది, మా అందరిది ఒకటే గడ్డ, కరీంనగర్ సైడ్, జగిత్యాల సైడ్, ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరిది. ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళంతా మా చుట్టూ ఉన్న వాళ్ళే. మేము ఎప్పుడు పొద్దుగాలు ఎత్తే మొగాలు చూసుకునేటోళ్ళము. వాళ్ళందరూ హైదరాబాద్ దాకా వచ్చి ప్రసాద్ ల్యాబ్స్లో ఒక టీజర్ ఈవెంట్ జరుగుతుందంటే మా అందరికీ హ్యాపీ. సో మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇట్లా వచ్చి ఇక్కడ కూడా మిలియన్ వ్యూస్ పోతున్నాయి. ఫోక్ సాంగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ. రీసెంట్గా 300 మిలియన్లు దేశాలు ఎక్కడెక్కడల్లో చేస్తున్నారు. సో ఆ మెంబర్స్ అందరూ వచ్చి సినిమా రంగంలో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపుని సాధించాలి, పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మదిన్, మేము 6-7 ఏళ్ళ నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం మ్యూజిక్ పరంగా కూడా. కంగ్రాచులేషన్స్. కొంచెం సినిమాలు వస్తాయి, ఫోన్ లిఫ్ట్ చేయి, మాట్లాడు, బిజీగా ఉండకు. ఎంత బిజీ అంటే ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ. సినిమాలకు టైం ఇవి కొంచెం ప్లీజ్. సో మన లక్ష్మణ్ అన్న, నీకు కూడా కంగ్రాచులేషన్స్. త్వరలో నువ్వు కూడా ఇలాంటి ఈవెంట్లు పెట్టి నీ సినిమా కూడా ప్రచారం చేయాలి. సో నరేంద్రన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలానే మీరు మీ సినిమా ప్రయాణం ఆగద్దు, ఇట్లా ముందుకెళ్ళాలి. మా అందరిని కూడా దానిలో మిమ్మల్ని ఎంకలేసుకుంటూ పోతూ ఉండాలి. థ్యాంక్ యూ. మా దీంట్లో ఒక చిన్న భాగం కూడా ఇలాంటి ఈవెంట్లో మాకంటే ఒక అవకాశాన్ని పిలిచి ఇస్తున్నందుకు. శ్యామన్న, థ్యాంక్ యూ. మీరు ఒక మాట అన్నారు, ఏది పోస్టర్ రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్ అందరూ కలిసి అన్నకు సహకారం చేసిరు, నిలబడ్డరు అని చెప్పేసి. సో మా వాళ్ళంతా ఇట్లే మీలాగా ముందుకొచ్చి మా వాళ్ళకు గుర్తింపు రావాలి. థ్యాంక్ యూ వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ కంగ్రాచులేషన్స్ నాగదుర్గ. ఇలానే ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లయితే ఒక క్వీన్ లాగా ముద్ర వేసుకున్నావో సినిమా ఇండస్ట్రీలో కూడా నీకంటే ఒక మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రోజు మొక్కకి నీళ్ళు పోయాలి అనిల్, షోలో బిజీ అవ్వద్దు.
వేదిక మీద ఉన్న మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలు శ్యామన్న, రాజేష్ అన్న, సార్, ఈ పెద్దలందరికీ నమస్కారం. పెద్దలందరూ మాట్లాడేసారు, నేను మాట్లాడడానికి మాటలు కూడా ఏం లేవు. కథ అన్నకు నాకు దగ్గరున్న అనుబంధం వల్ల సినిమా నాకు తెలుసు. ఈ సినిమా గురించి నేను ఒకటే మాట చెప్పాలనుకున్నా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాలతోటి 10 కోట్ల మొక్కలు నాటిస్తుంది. ఆ 10 కోట్లకు 10 వసూలు చేసి ఇంత నిస్వార్థంగా తీస్తున్న మా ప్రొడ్యూసర్ అన్నలకు, మా రాజనరేంద్రకి లైఫ్ లో ఇది ఫస్ట్ నెట్ అన్నంత బ్లాక్ బస్టర్ ఉండాలని టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాను. మా ఫోక్ క్వీన్ నాగదుర్గ అదృష్టం ఏంటంటే రియల్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్లు రియల్ లైఫ్ లో రావడం అనేది చాలా రేర్. మా దుర్గకు వచ్చింది అది. సో ఇక ముందు కూడా చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని దీవించి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫెలిసిటేషన్. సో యా, సినిమా కథ అంత బాగా నచ్చడానికి రీజన్ ఏంటి? నచ్చడానికి రీజన్ అంటే నాకంటే చెట్లు అంటే ఇష్టం కాబట్టి వచ్చింది. చెట్లు అంటే ఇష్టం కాబట్టి. సో రాజ్ గారి గురించి ఏమంటారు? అంత సినిమా కరెక్ట్ టైం, ఇన్ టైం అంతా ఓకే కాబట్టి మూవ్ అయినా కదా. బా మామూలుగా కదా, ఆయన పంచులు వస్తున్నాయి ఇట్లా మైక్ పట్టుకుంటే. టైమింగ్ మామూలుగా లేదు అయింది. యాక్చువల్గా వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను మాట్లాడారు. తప్పుగా మాట్లాడితే క్షమించండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని వాస్తవానికి రాజన్ నాకు ఏమనుకుంటో తెలియదు కానీ ఒక యూట్యూబర్గా మూవ్ అయినాము. ఆ తర్వాత అన్న ఎందుకు చెప్పిండో అది నాకు కూడా తెలియదు. విత్ ఇన్ సెకండ్స్లో జరిగిన మూమెంట్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ, మాతో పాటు మా టీం అందరికీ చాలా హార్డ్ వర్క్ చేసిరు. ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయరు నా దగ్గర. థ్యాంక్స్ అండి అందరికీ. అంతే. సో హీస్ వెరీ ప్యూర్, అది తెలుస్తుంది. అయ్యో లేదు, ఆ మైక్ రావట్లేదు అని చెప్పి కొంచెం మైక్ నేనలా, బట్ మీరు చాలా జెన్యూన్, చాలా ప్యూర్, అది తెలుస్తుంది స్పీచ్ లో. అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ మోర్, చాలా ఫిలిమ్స్ రావాలి బ్యానర్ నుంచి అని కోరుకున్నా. అండ్ నెక్స్ట్, ముందుగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు. నాకు మాట్లాడడానికి రాదు. విషయం చెప్పు, వాళ్ళ టీంకి వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అందరూ సినిమాలో నటించిన అందరూ కష్టపడ్డారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏఆర్ ప్రొడక్షన్స్ కి విష్ యూ గుడ్ లక్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. ముందుగా వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పినందుకు, సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ యాంకర్ గారు చెప్పినట్టు వారధి డెఫినెట్ గా మా మూవీని, ఇంత మంచి మూవీని, ఇంత మంచి మెసేజ్ ఇచ్చే ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ యా, సపోర్ట్ చేయండి. చాలా మంచి ఫిలిం. ఇప్పుడు ఏదైనా కూడా మనకి నేచరే, ఎన్విరాన్మెంటే, అది మనందరికీ తెలిసిందే. మనకు తెలుసో తెలియకనో దాన్నే మనం పాడు చేస్తున్నాము. డెవలప్మెంట్ కనో దేనికనో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే. సో అలా కాకుండా కొంచెం మేము మూవీ చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కని కూడా మేము హాని చేయొద్దు అని చాలా ట్రై చేసాము. అండ్ చేసాము కూడా. హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తూ మూవీ చేసాం. మీరందరూ కూడా ఈ మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మేమందరం బిఫోర్ యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరూ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అండ్ మల్లిక్ అన్న కానీ, విష్ణువర్ధన్ అన్న కానీ, ఫస్ట్ నాకు రాజన్న స్టోరీ చెప్పినప్పుడు, అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా, ఇలాంటి మూవీ ఇప్పుడు కమర్షియల్గా అయితే చూస్తారా అని ఒక డౌట్ వచ్చేది. సో అన్న ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్న అని అడిగాను. అయితే నాకు
ఇవాళ మల్లికన్న మాట్లాడడం మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా ఫస్ట్ టైం చూసామండి. ఆయన ఎంత జెన్యున్ పర్సన్ అంటే, ఎంత సింపుల్ ఆయన షూట్కి వస్తారు, ప్రొడక్షన్లో పనులు చేస్తూ ఉంటారు, అంత సింపుల్గా ఉంటారు. అండ్ విష్ణువర్ధన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇలాంటి ఒక స్టోరీని నమ్మి వాళ్ళు కూడా కమర్షియల్స్గా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ జనాల్లోకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్ తోని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ కల్వివనం అనే మూవీ కూడా ఇవాళ నిల్చుంది అంటే వాళ్ళే అండి కారణం. అండ్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా కల్వివనం వనాల నేపథ్యంలో ఉంటుంది అనగానే ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు ఇది కమర్షియల్ సినిమా కాదు అని అంటున్నారు. మాట్లాడేటప్పుడు డెఫినెట్లీ ఇది కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా. ఎట్లా కమర్షియల్ సినిమా అంటే ఒక మనిషిని హత్తుకుంటుంది, ఒక హృదయానికి టచ్ చేస్తుంది. ప్రతి మనిషి దీన్ని చూసి వాళ్ళ నిద్రలో ఒక ఆలోచన రేపెత్తుతుంది. ప్రతి ఒక్కరికి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న చెట్టును చూసినా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకు కమర్షియల్ కాదు ఇది? ఖచ్చితంగా ఇది కమర్షియల్ సినిమానే. ఈ సినిమా ఇప్పుడు అందరికీ అవసరం. ఈ సినిమా చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరమో చిన్న మాటలో చెప్తా. ఇప్పుడు టీకా అనేది మనం 20 ఏళ్ళ వయసు ఇచ్చిన తర్వాత వేస్తే పనిచేయదు, చిన్నప్పుడు వేస్తేనే పనిచేస్తుంది. అందుకే టీకాని చిన్నప్పుడే వేస్తారు. ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళకు మొక్కలు పెట్టాలి, మొక్కల్ని నమ్ముకోవాలనే సంకల్పంతో వాళ్ళు పెరుగుతారు. దయచేసి ఇంకొక విషయం, పిల్లలకి వర్షం ఎలా పడుతుంది అమ్మ, వర్షం ఎలా పడుతుంది నాన్న, వర్షం ఎలా పడుతుంది గురువా అని అడిగితే దేవుడు కురిపిస్తున్నాడు అని చెప్పకండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందమ్మా అని చెప్పండి. మొక్కలు నాటించండి, మొక్కల్ని ప్రేమించండి. ఈ సృష్టిలోకి మనం వచ్చాం, మనం సృష్టిని సృష్టించలేం. అలాంటి సృష్టిని ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మనిషిగా మనకుంది. దేవుడు సృష్టించిన కళాకృతిలో అద్భుతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతిని మనుషులుగా మనం కాపాడుకోవడమే మన హక్కు, మన బాధ్యత. దయచేసి చెట్టును గమనించండి. ఈ కల్వివనం సినిమాకి నా టీం అందరినీ పరిచయం చేయాలి. క్యూరేటర్ సురేష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గోపి, నవీన్, సందీప్, అపర్ణ అండ్ అశోక్, భోగి, చరణ్ అండ్ విఘ్నేష్ వాడు విజయ్ రారా. ఈ టీం అంతా డే అండ్ నైట్ కష్టపడితే ఈ సినిమా వర్క్ అయిందండి. ఇదంతా నా టీం. తిట్టినా, నేను అప్పుడప్పుడు కోపడ్డా, ఏమన్నా నన్ను భరించిండ్రు. ఈ సినిమా ఈరోజు ఇక్కడి వరకు రావడం కోసం చాలా కష్టపడ్డారు, నాతో పాటు కష్టపడ్డారు. వాళ్ళకి ఏమి ఇచ్చిందో, ఏమి ఇవ్వలేను, ఏం పెట్టినో కూడా తెలియదు. కానీ మొత్తానికైతే నా సినిమాకి ఒక్కో రోజు కూడా వాళ్ళ బాధ్యత తప్పకుండా వాళ్ళు వర్క్ చేసి ఈ సినిమాని ఈ స్టేజ్కి ఇప్పటిదాకా రావడానికి నాకు దోహదపడ్డారు. ఇక ముందు పోవడానికి కూడా వీళ్ళు దోహదపడతారు. ఇది నా టీం, ఇది నా బలగం. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో నటించిన నటీనటులు చెప్పుకుంటే ముఖ్యంగా నాగదుర్గ నా చెల్లె. అమ్మా చెల్లెతోటి నేను దాదాపు ఒక 3 సాంగ్ చేశాను. ఫస్ట్ ఆ సాంగ్లెస్ తోటి నాకు పరిచయం. నేను యూట్యూబ్ సాంగ్ చేస్తా. యూట్యూబ్లో దాదాపు 700 సాంగ్ చేశాను ఇప్పటి వరకు. నేను సినిమాలు వచ్చేసి ఒక 3 సినిమాలు చేశాను నేను. ఫస్ట్ అనుకోకుండా ఏం జరిగింది అని మా అన్న కాసర్ల శ్యామన్న ఆధ్వర్యంలో తన సంగీత స్వరకల్పనలో ఆ సినిమాని తీయడం జరిగింది. దాని తర్వాత శ్రీహరి గారి చివరి చిత్రం
జాబిల్లి కోసం, ఆకాశం వల్ల అనే సినిమా, దానికి కూడా మా కాసల శ్యామలనే మ్యూజిక్ డైరెక్టర్. తను ఎప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను ఇద్దరం ఒక క్యాంపస్లో కొన్ని రోజులు రూమ్మేట్గా, బయట కూడా కొన్ని రోజులు రూమ్మేట్గా గడుపుకున్న నా ప్రతి కష్ట నష్టాల్లో, నా సంతోషాల్లో, నా దుఃఖాల్లో తన భాగస్వామ్యం పంచుకుంటూ నన్ను ఒక మెట్టు పైకెక్కించడానికి నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు శ్యామన్న. అన్న మీరు ఒక్కసారి ప్లీజ్ దయచేసి స్టేజ్ మీదకి రావాలి నా కోసం. అన్నా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉందని కోరుకుంటున్నా. నాగదుర్గా ఈ అమ్మాయికి కథ చెప్పడానికి వెళ్ళా. ఒక రాఖీ పున్నమి రోజు ఇంటికి వెళ్ళి, అంటే ఈయన సినిమాలు చాలా మంది కథలు చెప్తున్నారు మధ్యలో, ఈయనకి చాలా రోజుల నుంచి చేయట్లే. ఎందుకనంటే పాటల్లో కూడా తన పాటలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా నీట్ సెలెక్షన్ ఉంటుంది పాటల్లో. అబ్బాయి ఉండడు, రొమాంటిక్ సీన్ నటించదు, చాలా అద్భుతమైన పాటలలో మాత్రమే నటిస్తుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకుంది. తను ఓన్గా తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకొని తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకొని బతుకుతుంది. ఈ సినిమాలో ఈ అమ్మాయిని పెట్టడానికి గల కారణం మీకు ఒకవేళ డౌట్ వస్తే ఎందుకు పెట్టాను అని అంటే, నా క్యారెక్టర్లో చూస్తే టీచర్ కనబడలేదు. టీచర్ చూస్తే దండం పెట్టుకోవద్దు కావాలి, మరి టీచర్ లాగా ఉంటుంది కాబట్టి ఇది అందుకోసం సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. మా టీచర్ మా మధ్య ఆల్రెడీ ఎప్పుడు గురిస్తా ఉంటాడు టీచర్ అయినా. అండ్ ఈ సినిమాలో సమ్మట గాంధీ గారు పాపం ఆయన షూటింగ్ లో ఉండి, మధ్యప్రదేశ్ లో షూటింగ్ లో ఉండి రాలేకపోయిండు. రఘుబాబు గారు బెంగళూరులో ఉండి రాలేకపోయిండ్రు. విజయలక్ష్మి గారు, బలగం విజయలక్ష్మి గారు వస్తున్నా అన్నారు, అంది ఏమన్నారు ఇంకా రాలేకపోయిండ్రు. అంటే చాలా వచ్చారా విజయలక్ష్మి గారు టైమింగ్ లో ఉన్నారు. విజయలక్ష్మి గారు రండి మేడం. అంటే సత్యనారాయణ అన్న, బలగం సత్యనారాయణ అన్న నాకు ఆల్రెడీ క్యాంపస్ లో మంచి మిత్రుడు, మా అన్న పెద్దన్న. అండ్ సతీష్ అన్న, మహేంద్రనాథ్ సార్ రండి సార్, కమాన్ లేట్ గా వచ్చారు, చాలా లేటెస్ట్ గా వచ్చారు సార్. థ్యాంక్ యూ కమింగ్. అండ్ చంద్రన్న, సీనన్న, అండ్ మాలతి, అండ్ అన్నపూర్ణ, ఇలా చాలా మంది ఆర్టిస్టులు నా కోసం కాదు, మన సినిమా కోసం, మన కలిమిగలం సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. టెక్నీషియన్స్ జిఎల్ బాబు గారు, నా తమ్ముడు, మా ఇద్దరి కాంబినేషన్. నేను ఎంత గొప్పలో మీకు అర్థం కావాలంటే ఒకటే ఒక మాట అండి. నేను చేసిన 3 సినిమాల కెమెరామెన్ ఇతడే, నా 3 సినిమాలకు కెమెరామెన్ ఇతడే. మా తమ్ముడు మైండ్ నాదైతే కళ్ళు మా తమ్ముని. అప్పుడు జాబిలి కోసం ఆకాశం వల్ల స్టేజ్ మీద ఫస్ట్ టైం చెప్పిన, మైండ్ మాత్రమే నాది, కళ్ళు మాత్రం మా తమ్మునియే. ఈ సినిమా కూడా కళ్ళు మా తమ్మునియే. అద్భుతంగా చిత్రీకరించాడు. ఆ అందుకే 2 కళ్ళు శ్యామలని చెప్తాడు. అద్భుతంగా సినిమాని చిత్రీకరించాడు తమ్ముడు. నిజంగా ఫోటోగ్రఫీ అద్దరిపోయింది. చాలా మంది కూడా చూసిన వాళ్ళు, పెద్దలు వాళ్ళ గురించడం జరిగింది. వాళ్ళు కూడా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. పొద్దున్నే మా విజయ్తో దేవరకొండ బ్యాచ్ టీం అందరికన్నా ముందు వాళ్ళకి గురించడం జరిగింది. ఆ టీం మొత్తం నన్ను స్పెషల్గా అభినందించారు. చాలా బాగా వచ్చింది సినిమా అని చెప్పి, ఫోటోగ్రఫీ కూడా బాగుందని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారు. థ్యాంక్ యూ బాబన్న, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అండ్ మౌలి, చంద్రమౌలి, ఈయన చాలా సైలెంట్ కిల్లరు. నా రూమ్మేట్ గత 8 సంవత్సరాలుగా మేము ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటాం. నా సినిమాని చెక్కాడు బాగా అద్భుతంగా. ఎడిటర్ చాలా అద్భుతంగా చేశాడు, చాలా బాగా వచ్చింది. రివ్యూ చూస్తే మీకు అర్థమవుతుంటుంది మన వర్క్. చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రత్నాకర్ రెడ్డి బాబాయ్, రత్నాకర్ రెడ్డి, ఈ రత్నాకర్ రెడ్డి హైదరాబాద్కి నేనే తీసుకొచ్చిన గత మనిషిని మా ఊరికి వెళ్ళి తీసుకొచ్చి నాకు ఒక సినిమా ఉంది. నేను హీరో ఒక సినిమా చేసిన 2004లో, వాట్ నెక్స్ట్ అనే సినిమా బాబా రిలీజ్ కాలేదు, రిలీజ్కి నేర్చుకోలేదు. అది ఆ సినిమా వర్క్ చేయడం కోసం నేను ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా. ఈయన అక్కడి నుంచి ఇక్కడనే ఎదుగుతూ ఇప్పుడు డిఏ సూట్, కలర్ లాజిక్స్ అని చెప్పి ఒక డిఏ సూట్ పెట్టుకొని చాలా సినిమాలు, ఎన్నో సినిమాలకు డిఏగా వర్క్ చేసిండు. నా సినిమాలకు కూడా డిఏగా చేసి ఇంతమంది సినిమాలు కూడా. నన్ను తప్పుంటే ముఖం మీద చెప్పాను, సేవాగా ప్రజలే బాబాయ్ అది అంటాడు. డైరెక్టర్ ముఖం మీద చెప్తారంటే మా బాబాయ్ నాకు అన్ని కరెక్ట్ గా చెప్తాడు. థ్యాంక్ యూ బాబాయ్, లవ్ యూ. అండ్ సిజీ మనీ, మా సినిమాకి సిజీ వర్క్ చేసిన మనీ,
చాలా మంచి మిత్రుడు, తక్కువ టైంలోనే పరిచయం అయింది కానీ చాలా మంచి మిత్రుడు. నాకు ఇప్పుడు ఈ సినిమాకి సీజీ వర్క్ అంతా ఆయన దగ్గర నుండి చేస్తున్నాడు. అద్భుతం, నిజంగా చాలా బాగా చేస్తుంది. థ్యాంక్ యూ. అండ్ సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ పురుషోత్తమ రాజు గారు వస్తాను రాలేదు, తప్పించాడు. ఆయన ఎస్ఎఫ్ఎక్స్ చేసిండు, ఆయన కూడా మంచిగా. మిత్ర ఆడియోగ్రఫీ, డిటిఎస్ మిక్సింగ్. అండ్ ఇలా ప్రతి ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ పైకి రావాలి ఒకసారి. మా కాస్ట్యూమ్ డిజైనర్ తను చాలా కష్టపడి నాకు ఈ మెటీరియల్ వద్దు, ఈ ఫ్యాబ్రిక్ వద్దు, ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలంటే పాపం హైదరాబాద్ అంతా తిరిగి నాకు కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసింది. చాలా అద్భుతంగా ఇప్పుడు మీ సినిమాలో చూస్తున్నటువంటి కాస్ట్యూమ్స్ అన్ని తన డిజైన్ చేసింది, చాలా అద్భుతంగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లా పేరు బతుకులు విజయలక్ష్మి గారు అండ్ మా మాస్టర్, దాన్ని చూస్తే మా గురువు గారి లెక్క అనిపిస్తుంటది. చాలా మంచి మాస్టర్ ఈయన, చాలా బాగా చేశాడు, చాలా కరెక్టర్ చేసి ఇందులో చాలా బాగా వచ్చింది సినిమా అంతా. వీళ్ళు ఎప్పుడు నన్ను అభినందిస్తూనే ఉంటారు, నా ఇన్నంటే ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈ టీం అందరికీ మనస్ఫూర్తిగా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎవరినన్నా చిన్నగా మిస్ అయ్యిందో మెచ్చుకోకండి, మన టీం ఇది, మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అండ్ మేకింగ్ అనిల్ రాధా నా సినిమాకి మేకింగ్ స్టిల్స్ పెట్టిండు, అద్భుతమైన ఎంటర్టైనర్. మా లొకేషన్ లో మా అందరిని ఎంటర్టైన్ చేస్తుంటారు, చూసారు కదా ఇప్పుడు. ఆయన పేరు వరకైనా మొత్తం కేకలు అదుంటది. అండ్ అశోక్ తమ్ముడు, అశోక్ శ్రీనిగ్రహాలు, చరణ్, వీళ్ళిద్దరు నా తమ్ముడు, నా శిష్యులు. వీళ్ళు ఎట్లా అంటే ఇక నేను వీళ్ళని కొట్టుడు కూడా కొడతాను అనుకో. ఇది నాకు ఈ టైంకు కావాలంటే ఆ టైంకు ఖచ్చితంగా తీసుకొచ్చి నాకు అక్కడ ఆ వర్క్ అయ్యేలాగా వీళ్ళు దోహదపడతారు, అంత అద్భుతంగా నాకు సపోర్ట్ చేస్తారు. అండ్ నేను పిలవగానే వచ్చినటువంటి నా మిత్రులు, మా బాబాయ్, మా చిన్నాన్న, నాకు ఎదుగుదలకు నా తొలిమెట్టు మా బాబాయ్, మా చిన్నాన్న వచ్చిన స్టేజ్కి రావాలి బాబాయ్ నువ్వు. అండ్ విఠల్ రాయ్ ఆర్మూర్ డాక్టర్ విఠల్ గారు వచ్చారు. ఆయన మా కళాకారుల పోషకుడు. ఆయన కళాకారులు ఎంతమంది వచ్చినా వాళ్ళ కడుపు నింపి పంపే కళాకారుడు విఠల్ గారు ఒక స్టేజ్ మీద రావాలి. అండ్ పోస్టర్, ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్లు ఎంత అద్భుతంగా డిజైన్ చేసిందో మా తమ్ముడు సాగర్ ముదిరాజ్. ఎక్కడ తమ్ముడు సాగర్ ముదిరాజ్ రావాలి. థ్యాంక్ యూ అన్న. సాగర్ ముదిరాజ్ తమ్ముడిని రాత్రి 1 గంటకు 2 గంటలకు కూడా ఫోన్ చేసి, తమ్ముడు ఇట్లా కాదు, నాకు ఇట్లా కావాలని పాపం నిద్ర పోకుండా ఈ పోస్టర్లను డిజైన్ చేసింది అన్న. ఇలా మనం చూస్తున్న పోస్టర్లను తమ్ముడు డిజైన్ చేసినవి చాలా అద్భుతంగా వచ్చినాయి. అండ్ మదన్ ఎస్కే రావాలి ఇక్కడ. తమ్ముడు మదన్ ఎస్కే నాకు టైంకు దాదాపు ప్రతి ఒక్కటి నాకు ఈ టైంకి ఇది కావాలంటే నాకు ఆ టైంకి అది వేసి పెట్టే తమ్ముడు అద్భుతంగా చేస్తాడు. పాటలు మాత్రం ఇప్పుడు మీరు వింటారు, త్వరలో ఒక్కొక్క పాట లాంచింగ్ అవుతుంది, ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉంటుంది పాట. మీ అందరి మదిని ఎదని దోస్తుందని చెప్పి నేను కోరుకుంటాను. మీ పాటలతోటి చాలా అద్భుతంగా కంపోజిషన్ చేసిండు తమ్ముడు. మళ్ళీ మంచి మంచి సింగర్లను సెలెక్ట్ చేసుకొని పాటల విషయంలో తమ్ముడికి మొత్తం సెలక్షన్ అంతా చేసిన, సెలక్షన్ మొత్తం అద్భుతంగా చేసిన మదిన్. చాలా బాగా వచ్చినాయి పాటలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ ఇస్లావత్ చాలా అద్భుతమైన పాట రాసిండు. మాటల తిరుపతి గారు కూడా చాలా అద్భుతమైన పాట రాసిండు. 2 పాటలు రాసిండు తను. కాకల శ్యామన్ 1 పాట రాసిండు. ఇలా నా సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కలియుగం టీం. ఇది చెట్లు నరికే సినిమా కాదు, చెట్లు నాటే సినిమా. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా మీకు పరిచయం అయ్యాను మరి బలగం సినిమా ద్వారా. అలాగే దాదాపుగా ఇప్పటికీ ఓ 10 సినిమాల వరకు చేశానండి. డైరెక్టర్ రాజనరేంద్ర గారు ప్రత్యేకంగా నన్ను పిలిచి మరి ఇందులో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్, ఎక్కువగా కనిపించకపోయినా కూడా చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన సంకల్పం ఏదైతే ఉందో, వనాలను పెంచండి, జనాలకు ప్రాణరక్షణ చేయండి అనేటువంటి దృక్పథంతో ఓ మంచి మూవీని ఒక మెసేజ్గా అందించారు. అది మీరందరూ కూడా ఇప్పటికే టీజర్ చాలా వరకు అందరి దృష్టిలో పడింది. ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని చెప్పేసి
ఒక మెసేజ్ అందరూ అందుకొని దానికోసం పాటుపడాలని చెప్పేసి మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాజా నరేంద్ర గారికి మరొకసారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే టీం అందరికీ కూడా నమస్కృతులు. అలాగే నా సాటి నటీనటులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ప్రత్యేకించి నమస్కారం అందజేస్తూ సెలవు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, నాతోటి నటీనటులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నిజంగా ఈ రోజుల్లో ధర్మో రక్షతి రక్షిత కంటే ముందు మనం వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం ధర్మం లేకుండా బ్రతుకుతాం కానీ ఆక్సిజన్ లేకుండా బ్రతకలేం. ప్రకృతి, పర్యావరణం చాలా ఇంపార్టెంట్. అటువంటి ఒక ఐడియల్ సబ్జెక్టు, ఒక ఆదర్శవంతమైనటువంటి కథను ఎంచుకున్నటువంటి రాజ్ నరేంద్ర గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజుల్లో కమర్షియల్ గా ఆలోచించే ఈ రోజుల్లో ఇంత మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని ఆ సినిమా తీసి అందులో మాకు చక్కటి అవకాశాలు ఇచ్చినటువంటి మా దర్శక నిర్మాతకు ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా నాతోటి నటీనటులందరికీ కూడా నేను నమస్కారాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సినిమాలో ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమాని చూసి బాగలేదని ఎవరైనా అంటారండి? ప్రకృతి మీద సినిమా తీస్తే ఆ ధైర్యంతో వస్తున్నామండి. ఆల్ ది బెస్ట్ అండి. శ్యామ్ గారు, సార్ మీరు మీ రైటింగ్స్ చాలా బాగుంటాయి. సో ఇంత చిన్న సినిమాకి మీ సపోర్ట్ అందించడం వెనకాల సో ఎలా? అందరూ చెప్పేదే అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏం లేదు. సరే బడ్జెట్ దృష్ట్యా, నటినటుల దృష్ట్యా అట్లా ఉన్నా కూడా నా వరకు పాట చిన్న పాట పెద్ద పాట అంటూ లేదు. నాకు ప్రతి పాట పెద్దదే. అందుకని నా పాటను బ్రతికించుకోవడానికి, అందులో ముఖ్యంగా నా తమ్ముడు రాజ్ నరేంద్ర కోసం, ఆ తర్వాత మీ డైరెక్టర్ ఎస్కే మదీన్ కోసం, వీళ్ళు ముఖ్య కారణము రాయడానికి. కానీ నా దృష్టిలో చిన్న పాట పెద్ద పాట అంటూ ఏది లేదు, ప్రతిదీ పెద్ద పాటే. ఓకే డైరెక్టర్ గారు, సో అంటే నిజంగా చెప్పాలంటే టీజర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే చాలా మందికి హత్తుకుంది చూడగానే నిజంగా. ఎందుకంటే మొక్కలు నాటాలు అనేది ప్రతి ఒక్కరి కోరిక. సో ఈ సినిమా అంటే మీరు షూటింగ్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఎన్ని మొక్కలు నాటారు? సో ఎంతవరకు వచ్చింది? టార్గెట్ ఏమన్నా ఉందా ఫ్యూచర్ లో? ఖచ్చితంగా ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రమోషన్ అదే అండి మాది. ఈ ప్రమోషన్ లో ఏంటంటే మేము ఆల్రెడీ కొన్ని మై విలేజ్ షో కానీ ఇలాంటి కొన్ని ఛానల్స్ ద్వారా మేము చిన్న ఈ వన భోజనాల కార్యక్రమం ఉంటుంది కదండి, మన పాత పద్ధతి, అది మర్చిపోయిన పద్ధతిని మళ్ళీ జనాలకు గుర్తు చేస్తూ అండ్ ప్లాస్టిక్ వాడకుండా, అంటే ప్లాస్టిక్ అనే పదాన్ని వాడకుండా ఆ వన భోజనాల కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే చిన్న లాజిక్ అండి, ఇప్పుడు పార్టీలు అవి చేసుకుంటారు, ఫంక్షన్ మన ఏది ఫంక్షన్లు ఉన్నాయో కూడా ఫంక్షన్ పక్క కూడా పార్టీలు చేసుకుంటారు, మందు పాటలు ఇలాంటివి చేసుకుంటారు. వాళ్ళకి మోసుకుపోయేటప్పుడు బాటిల్ బరువు కాదు, అది తీరికిన తర్వాత మాత్రం బరువు అవుతుంది. పాపం అక్కడ పడేసి వస్తారు. వీటిని అలాంటివి చేయొద్దు అని చెప్పడం కోసం కొన్ని మేము కాన్సెప్ట్స్ రెడీ చేసుకున్నామండి. త్వరలో అవన్నీ ముందుకు ప్రజెంట్ చేస్తాం. దీని ద్వారా కొంతమందిని చైతన్యం చేయాలి, ముఖ్యంగా చిన్నపిల్లల మొదల్లో ఇది నాటాలన్నది మా ఆలోచన అండి. డైరెక్టర్ గారు హాయ్ అండి. హాయ్. ఇదే కాన్సెప్ట్ తో గాంధీ తాత చెట్టు సినిమా కూడా వచ్చింది. మరి ఇది ఎలా క్లిక్ అవుతుంది అనుకుంటున్నా? సేమ్ కాన్సెప్ట్ కదా ఇది. కాన్సెప్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కథ ఎప్పుడైనా ఒకటే అండి, కథనం మాత్రమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు లవ్ అంటే లవ్ సినిమాలు ఎన్ని రాలేవు అండి, యాక్షన్ అంటే యాక్షన్ సినిమాలు ఎన్ని రాలేవు. దాంట్లో ప్రజెంటేషన్ మాత్రమే మారుతుంది. ఈ ప్రజెంటేషన్ ఇంకో రకంగా మేము కొత్తగా చెప్తున్నాం అంతే సినిమాని. ఇక కొత్తగా చెప్తున్నాం అనకన్నా, రొటీన్గా చెప్తున్నాం అనకన్నా ఆ మాట్లాడకోకుండా జనాలకి ఇది ఇంకా కనెక్ట్ కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ సినిమా చేయడం జరిగింది. కాకపోతే గాంధీ తాత చుట్టూ కన్నా ముందు నుంచే మేము ఇది జరుగుతుంది మా మధ్యలో. కాకపోతే మేము అక్టోబర్లో మేము స్టార్ట్ చేసినాం సినిమాని, జనవరికి అంతా కంప్లీట్ చేసుకొని రెడీ చేసుకున్నాం సినిమాని మేము. అయితే వనజీవి రామయ్యన్ కూడా ఆయన క్యారెక్టర్ కూడా చూపిస్తున్నారు. అంటే ఎవరిని క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వనజీవి రామయ్య వీళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకొని మేము సినిమాని తీసాము. వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ సినిమాని తీసాము మేము. అది ఇన్స్పైర్ అయి మేము సినిమాని తీసాము. ఈ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కావాలంటే ఒక వనజీవి రామయ్యని అలా కాకుండా కొన్ని క్యారెక్టర్లు సృష్టించినాం. ఇప్పుడు ఉదాహరణకి సినిమాలో ఏంటంటే భూమయ్య అంటే సమ్మట గాంధీ గారి పేరు భూమయ్య అని పెట్టానండి. ఆ భూమయ్య అని ఒక రైతు ఒక అడవిని సృష్టిస్తాడు. ఇప్పుడు మన దుస్తర్ల సత్యనారాయణ గారి లాగా ఒక అడవిని సృష్టిస్తే ఆ అడవి పోతుంది అనుకున్నప్పుడు ఆయన మనవరాలు ఆ ఊర్లో అడవితో బంధం చేసుకున్నటువంటి ఒక 5 పంచభూతాలు అంటే ఒక 5 పిల్లలు
ఆవిడతో ముడిపడి ఆ గ్రామంలో అడవితో లబ్ధి పొందుతున్నటువంటి కొంతమంది ఆ జనాలు వాళ్ళు ఎట్లా బాధపడతారు, ఎట్లా ఎమోషన్ అవుతారు, ఎట్లా వాళ్ళ ఎమోషన్ వ్యక్తపరుస్తారు అనేదాన్ని చాలా బాగా కళ్ళకట్టినట్టు తీసినామండి. ఖచ్చితంగా ఈ జనం అందరూ ఆదరిస్తారు, ఈ సినిమాని మెచ్చుకుంటారు. ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ నిలబడుతుందని చెప్పి నేను కోరుతున్నానండి. ఈ సినిమా నాగదుర్గ గారు, హలో అండి. హాయ్ అండి. ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ అండి, అంటే నేను కూడా చూసే స్టోరీస్ సాంగ్స్ నేను చూజీగా ఉండేదాన్ని. సో నాకు ఈ స్టోరీ వచ్చినప్పుడు నేను కూడా అంటే ఇంతకుముందు చెప్పినట్టు అది జనాలకి ఎలా వెళ్తుంది, ఎలా తీసుకెళ్తారు అనే ఒక నమ్మకంతోని, అన్న మీద నమ్మకంతోని నేను కూడా ఈ ప్రాజెక్ట్లోకి దిగాను. అండ్ డెఫినెట్లీ చాలా షైన్ అవుతుంది. అండ్ ఒక మెసేజ్ అనేది అందరికీ మనం ఒక మూవీ త్రూ ఇస్తే అంతకన్నా ఇంకేముంటుంది అనేది నా ఫీలింగ్. సో అలాంటి ఒక మంచి మెసేజ్ మన ఈ కలివివనం ఇవ్వబోతుందండి. మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ ఉదయం అండి. సో కలివి వనం అనే టైటిల్ పెట్టారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు ఎక్కడెక్కడ అంటే ఏ వనాల్లో షూట్ చేశారు, లొకేషన్స్? యాక్చువల్లీ ఏంటంటే జగిత్యాల అంటే పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జగిత్యాల జిల్లా అని చెప్పారు. నా ఊరండి అది, జగిత్యాల నా ప్రాంతము. సో అక్కడ సారంగపూర్ అని ఒక ఫారెస్ట్ ఉంటుందండి. ఆ ఫారెస్ట్ అండ్ ఈ గవర్నమెంట్ స్కూల్ ఒకటి మల్లన్నపేట అని గవర్నమెంట్ స్కూల్ అండ్ జగిత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గుట్రాజపల్లి అని ఒక ఓవరాల్ విలేజ్ ని వాడుకొని సినిమాని చేశామండి. నేచర్ లొకేషన్ లో ఏం సెట్ చేయకుండా నేచర్ గా ఉన్నటువంటి నేచర్ లోనే సినిమా తీయడం జరిగింది, నేచర్ గురించి. మధు ఎస్కే గారు, మీకే క్వశ్చన్. సో యూట్యూబ్ పరంగా, సాంగ్స్ పరంగా మిలియన్స్ ఆఫ్ హిట్స్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, సినిమా కంపోజిషన్స్ అవ్వచ్చు, ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. డైరెక్టర్స్ తో స్పెండ్ చేయాలి, రేంజ్ చేయాలి, వర్క్ చేయాలి, ఇదంతా ఎక్కువ ఉంటుంది. దాని బదులు ఇంకో 2-3 సాంగ్స్ కూడా చేసుకోవచ్చు. ఆ టైంలో మిలియన్స్ ఆఫ్ హిట్ సాంగ్స్ చేసుకోవచ్చు. బట్ పర్టికులర్లీ ఈ సినిమాకి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, ఎలాంటి అంటే ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండబోతుంది? అంటే సాంగ్ ఇంతకుముందు శామన్ చెప్పినట్టు చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, చిన్న పాట కాదు, పెద్ద పాట కాదు అన్నట్టు నేను కూడా యూట్యూబ్ పాట అయినా కూడా సినిమా పాట అయినా ఈక్వల్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను. కాబట్టి ఆ రిజల్ట్ అనేది అంటే మనం చూస్తున్నాం యూట్యూబ్లో. సో ఆ ఎఫర్ట్ అనేది సినిమాకి అంతే, ఆ పాటకి అంతే. ఒక పాటకి నేను పెట్టే ఎఫర్ట్ అది చిన్న పాట అయినా పెద్ద పాట అయినా ఈక్వల్గా ఉంటుంది. అలాగే సినిమా కూడా మాది ఎలా ఉంటుందంటే చిన్న అంటే ఇప్పుడు 666, బాహుబలి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, అలా అంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్లతోనే వస్తున్నాయి. అట్లాంటి ఏమి ఎక్స్పెక్టేషన్, 0 ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి అలా కూర్చొని ఈ సినిమాని చూస్తే 100% ఇంకా బాగాలేదు ఈ సినిమా అనే ఫీలింగ్ రాకుండా రాజన్న దాన్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు కూడా ఈ సినిమా ఇచ్చి ఇప్పుడే దొరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను, నేను కొన్ని ఐడియా లేకపోయా. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి ఇంకో పాట చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ యాక్చువల్గా నిజంగా మదీన్ చాలా చిన్నతనం నుంచి ఒక సౌండ్ ఇంజనీర్గా, ఒక కీబోర్డ్ ప్లేయర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగి మన బోలే షావల్ ఉన్నాడు కదా, వాళ్ళ మేనల్లు మదీను. తను వచ్చింది కూడా బోలేపై సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసి తన అసిస్టెంట్గా మనడు ఉండి అక్కడి నుంచి స్వతహాగా నేర్చుకుని ఈ కొత్త తరానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేయగలిగే సత్తా ఉన్నాడు. తను అనుకోకుండా ఇంకా ఆ బిజీ అవ్వడం వల్ల యూట్యూబ్ లోనే ఉన్నాడు, కానీ సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఎప్పటి నుంచో వెనుకబడి పేరు పెట్టేవాడిని నేను. ఇప్పుడు నిజంగా ఈ సినిమా ద్వారా తను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. డైరెక్టర్ గారు, సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఫస్ట్ కలివివనం అనే సినిమాని ముందుకు తీసుకొస్తారు. బట్ ఈ కాన్సెప్ట్ ని ఎందుకు తీసుకోవాలి అనుకున్నారు మీరు ముందుగా? అంటే మనం ఇప్పుడు వాస్తవంగా అంటే రొటీన్ స్టోరీలు నేను కూడా చేశానండి, 3 సినిమాలు చేశాను. పెద్ద అప్లాజ్ రాకపోయినా కానీ మంచి సినిమాలే చేశాను, గుర్తింపు అయితే వచ్చింది నాకు కొంచెం. బట్ ఇలాంటి కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో జనాలకు ఒక ఉపయోగపడే సినిమా, పిల్లలకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఆ స్టార్ట్ అయ్యే టైం వరకు పిల్లలకు కొంచెం రీచబుల్ ఇస్తే పిల్లలు సినిమా చూస్తే వాళ్ళ మధ్యలో ఒక మొక్క నాటడం అని అవుతారన్న ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగిందండి. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ నాగదుర్గని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అది చెప్పాను కదా ఇందాక, అంటే ఒక క్యారెక్టర్ కావాలి నాకు, ఫ్రెష్ క్యారెక్టర్, కొత్త వాళ్ళ ఉండాలి. సినిమా ఉన్నప్పుడు కొంచెం లాంచింగ్ బాగుండాలి, నీట్ గా ఉండాలి, ఆ ముందు చూస్తే నాకు మర్యాద రావాలి, రెస్పెక్ట్, దండం పెట్టుకోబుద్ధి కావాలి, అసలు ఒక ఫేస్ కట్ కావాలి నాకు అని చెప్పని వెతికి తనని పట్టుకోవడం జరిగింది. ఆ క్యారెక్టర్ కి నాకు కరెక్ట్ గా సూటబుల్ అయింది. అండ్ ఆ క్యారెక్టర్ లో
ఆమె మీకు నాగదుర్గలా కనబడదండి, హరిత అని ఒక టీచర్లా కనబడుతుంది సినిమాలో. నాగదుర్గ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ టైం ఇప్పుడు హీరోయిన్ గా మళ్ళీ స్క్రీన్ మీద మా అందరిని అలరించడానికి వస్తున్నారు. ఈ ఫస్ట్ టైం ఈ కలివి వనం అనే సినిమా మీ ముందుకు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్టోరీస్ బిఫోర్ చాలా విన్నాను, కాకపోతే ఏదైనా ఖచ్చితంగా ఏ మూవీ అయినా ఒక హీరో క్యారెక్టర్ ఉండడము అలాంటి స్టోరీ చెప్తున్నారు. నాకైతే ఒక ఫీమేల్ సెంట్రిక్ స్టోరీతోని నేను స్క్రీన్ పైన రావాలి అనేది ఒకటి ఉండే అండి ఫస్ట్ నుంచి అయినా. అన్న ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా హీరో లేడు అని ఒకటే మాట చెప్పారు. ఓకే అన్న సరే విన్నాము అని ప్లాన్ చేసుకున్నాము. స్టోరీ చెప్పినంతసేపు చాలా డిఫరెంట్ అందరి లైఫ్లో డిఫరెంట్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఆర్ ఎండ్ ఆఫ్ ది స్టోరీలో లాస్ట్కి మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తుంది. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే అన్ని ఇష్యూస్ మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తాయి. సో అవన్నీ వింటే నాకు ఎగ్జైటింగ్ అనిపించిందండి. ఎందుకంటే లవ్ స్టోరీస్ అన్ని డిఫరెంట్గా చేస్తున్నారు. ఏ లవ్ స్టోరీ అయినా మళ్ళీ ఇది దీనిలానే ఉంది కదా అనేటట్టు కాకుండా అన్న చెప్పినట్టు కథనం అలా డిఫరెంట్గా డైరెక్ట్ చేయడం కానీ అంతా ఉంటుంది. కాకపోతే ఒక మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనేది ఇప్పుడు రైట్ నౌ ఏది చేసినా కూడా అది మనము చెట్టు నుంచే మన నేచర్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది నేను నమ్మాను. అండ్ ఈ మూవీ షూటింగ్లో వీళ్ళందరితో వర్క్ చేయడం ఆ టైంలో నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇన్నుంటాయా అండ్ సత్యనారాయణ గారైనా వనజీవి రామయ్య గారి గురించి అయినా చెప్పినప్పుడు ఇలాంటి స్టోరీస్ తీసుకొని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళనే నేను మోటివేషన్ గా తీసుకున్నాను. వీళ్ళని చూసే నేను ఈ స్టోరీ రాసుకున్నాను అన్న నాకు చెప్పినప్పుడు నాకు ఓకే ఇట్లా కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంత చేయగలుగుతారా దీనిపైన అని అనిపించింది. సో ఎక్సైటింగ్ అనిపించింది అండి. అంటే ఒక చిన్న సందేహం వచ్చింది, మీరు సాంగ్స్ సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా హీరో లేకోకుండా జస్ట్ మీ విజన్ ఉండేలా చూసుకుంటారు. ఈవెన్ మూవీ విషయానికి వచ్చినా అదే పని చేశారు. నెక్స్ట్ ఏదైనా మూవీ ఆఫర్ వచ్చినా కూడా ఇదే చాయిస్ తీసుకుంటారా, హీరో ఉండాలి అనుకుంటున్నారా లేదా అని? నేను అంటే మొత్తం హీరో ఉండరు అవసరం లేదని నేను చెప్పానండి. నా క్యారెక్టర్కి నేనైతే ఏ క్యారెక్టర్ చేస్తున్నాను, నేను ఏ రోల్ అయితే చేస్తున్నానో దానికి ఇంపార్టెన్స్ ఉండాలి. నేను చేసింది ఓకే అంటే ఈ అమ్మాయి బాగా చేసింది అనే నాకు అప్లైస్తో పాటు మూవీకి కూడా యూజ్ అవ్వాలి అనేది అనుకున్నాను నేను. సో నా నెక్స్ట్ మూవీ అయినా ఏదైనా నాకు నా రోల్కి ప్రామినెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా చేస్తాను. డైరెక్టర్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూసే మొక్కలు అంతా అక్కడ తొలగిస్తున్నారని, ఆ ఇష్యూ తర్వాత వస్తున్న సినిమా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? సరే, ఇది వాస్తవంగా ఆ సీన్కి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాను కదా. జనవరి సెకండ్ రోజు షూటింగ్ అయిపోయిందండి మరి సినిమాది. దాని తర్వాత మొన్న ఇష్యూ జరిగింది. అసలు దాన్ని నేను మైండ్లో పెట్టుకొని అయితే స్టోరీ రాయలేదు. కాకపోతే ఏంటంటే సరే నేను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎందుకు నువ్వు మొక్కలు నాటదని చెప్తుందండి. గవర్నమెంట్ పర్యావరణాన్ని రక్షించొద్దని చెప్తుందా గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ చెప్పదు కదండి. ఖచ్చితంగా పర్యావరణం కాపాడుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా పర్యావరణానికి సపోర్ట్గా ఏ గవర్నమెంట్ అని నిలబడుతుంది, ఏ వ్యక్తి అయినా నిలబడతారు అన్న కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని చేశానండి. అంటే ప్రమోషన్ కూడా మీరు సంతోష్ కుమార్ గారు దగ్గర ఉన్నాయని తీసుకొచ్చారు. నేను కేటీఆర్ గారిని కలిశానండి, అండ్ ఎంపీ సంతోష్ గారిని కలిశాను, నేను సబితా ఇంద్రారెడ్డి గారిని కలిశాను, అండ్ పొన్నం ప్రభాకర్ గారిని కలిశాను, కొండ సురేఖ గారిని ఇలా మార్నింగ్ కలిశాను. తను రావాలి వాస్తవంగా ఈరోజు ఈవెంట్కి, బట్ ఆ క్యాబినెట్ మీటింగ్ ఒకటి ఉంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి హాజరవుతానండి. కాకపోతే మీరు ఇందాక పేపర్లో న్యూస్లో చూసి ఉంటారు, ఆమె కొంచెం అస్వస్థ గురై కొంచెం హాస్పిటల్ అయింది. ఆమె కొద్దిగా కళ్ళు తిరిగి పడిపోయేది, హాస్పిటల్ తీసుకెళ్లారంట. దానివల్ల రాలేకపోయింది. ఆల్రెడీ మాకు మెసేజ్ కూడా మాకు బయట కూడా ఆమె రికార్డ్ చేసి ఇచ్చింది. మీకు తర్వాత ప్లే చేస్తాం కూడా మేము ఆ రికార్డ్ని కూడా. ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉందండి సినిమాకి. గవర్నమెంట్ నుంచి ఉంది, ఆర్టిస్టుల నుంచి ఉంది, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది. కాకపోతే ఈరోజు మేము ఎందుకు ఎక్కువ మంది గెస్ట్లను ఎందుకు పిలవలేకపోయినామంటే మీడియా వాళ్ళతోటి మాత్రమే దీన్ని లాంచింగ్ చేయాలని నాకు ఆలోచన ఉన్నది. ఎందుకంటే మోసుకెళ్ళేది రథసారథులు మీరు, ఈ సినిమాని ఎత్తుకునేది మీరు, ఈ సినిమాను బయట ప్రపంచానికి పరిచయం చేసేది మీరు. కాబట్టి మీతోటి మాత్రమే ఈ సినిమాని లాంచింగ్ చేసుకోవాలి. ఒక వనాలు నాటినటువంటి ఒక మనిషితో సన్మానం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. అంటే మీరు ఓన్లీ అవార్డ్స్ దృష్టిలో పెట్టుకునే సినిమా తీసారా, డబ్బులు కూడా వస్తాను? అవార్డు రివార్డ్ అనేది పక్కన పెడితే సార్, అవార్డు అనేది అది తర్వాత విషయం. అవార్డు గురించి అయితే సినిమా తీయలేనండి. ఇది ఏంటంటే ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడాలి. వాళ్ళు ఇచ్చి అప్లాగే నాకు పెద్ద అవార్డు అండి, అంతకు మించిన అవార్డు నాకు లేదండి ఇంకా. ఓకే, బిత్తి సత్తి, రవిబాబు గారు వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయండి? బిత్తి సత్తి గారు దీంట్లో సర్పంచ్ రోల్, కీ రోల్, మంచి రోల్ ప్లే చేశారండి. ఆయన మంచి కీలక పాత్ర అనేది.
అండ్ రఘుబాబు గారు కూడా ఫస్ట్ కొంచెం నెగిటివ్ షేడ్గా ఉన్నా కానీ తర్వాత జనాలకు ఇచ్చే మోటివేషన్ చాలా బాగుంటుందండి. ఆయన చెప్పిన ఒక మాట మీకు చెప్తానండి. డబ్బింగ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ చూసుకుని డబ్బింగ్ చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి నాకు సినిమా చూపిస్తారని అడిగాడు. అడిగితే షూర్ సార్ అని చెప్పాను. డబ్బింగ్లో ఆ సినిమాని చూపించడం జరిగింది. ఇట్లా రఫ్లీ ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ అక్కడక్కడ కొన్ని సీన్లు చూపించాను. చూసిన తర్వాత సార్ ఖచ్చితంగా సినిమాకి అవార్డు వస్తుంది, అవార్డులో నా పేరు మెన్షన్ చేయండి, నా పేరు మెన్షన్ చేయకపోతే నాకు అవార్డు ఇయర్ మెన్షన్ చేయండి అని అడిగాడు. అది దైవేచ్ఛ. సూపర్ అండి. కాసర్ల శ్యామ్ గారు చెప్పండి. గుడ్ సార్, మీరు ప్రతి సినిమాకి పెద్ద సినిమాకి పనిచేస్తుంటారు, చిన్న సినిమాకి పనిచేస్తుంటారు, ఎలా ఏంటి అసలు ఎక్కడ చూసినా మీరే ఉంటారు? థ్యాంక్ యూ. అంటే అట్లా ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు, నన్ను అవకాశాలు ఇచ్చే మిత్రులు ఉన్నారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇచ్చేది అవకాశం కదా నాకు. ఖచ్చితంగా నా పేరు సినిమాకు ఉపయోగపడితే అంతే సంతోషం. కానీ నిజంగా కూడా ఈ మా బృందం తరఫున, ఈ కలియుగనం చిత్ర బృందం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి మీడియా మిత్రులకు. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకు, ఒక మీడియం సినిమాకు, చిన్న సినిమాకు ఏ తేడా చెప్పకుండా మీరు వేసే Q&A సెషన్ కు మీరు ఇంత అద్భుతంగా కూర్చొని మమ్మల్ని అడిగే తీరుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పెద్ద పెద్ద సినిమాలన్నీ ఒక సీనియర్ రైటర్ గా పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నాను కదా, ఎంతో జెన్యూన్ గా చాలా ఇష్టంగా మీరు అడిగే క్వశ్చన్ కూడా చాలా బాగున్నాయి. కలిగి వనం అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే ఒక క్వశ్చన్ మాత్రం అడగాలని నేను కోరుతున్నాను. చెప్పండి సార్. అదే అందులోనే సినిమా కథ ఉంది, అందుకనే ఎట్లా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఊరికే అందించాను. నేను నిజంగా కూడా అంటే ఆ కలిగి వనం అన్న టైటిల్లోనే సినిమా కథ దాగింది. మనము మామూలుగా రోజు పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు మనకు మెసేజ్లు వస్తాయి కదా, అవి చూసే చాలా చికాకు పడతాం మనం. వీళ్ళు డబ్బులు పెట్టి మరీ జనానికి మెసేజ్ ఇవ్వాలని ఒక ధైర్యంతో ముందుకు వచ్చారు. నిజంగా వీళ్ళ సంకల్పం చాలా గట్టిది, ప్రేక్షకులు కూడా చాలా గట్టిగా ఆదరిస్తారని నమ్ముతున్నా. చూస్తే నిజంగా ఈ టీజర్ రిలీజ్ తర్వాత ఇప్పటికే చాలా లేట్ అయింది, ప్రోగ్రామ్ స్టార్ట్ కావడమే లేట్ అయింది, ప్రోగ్రామ్ చాలాసేపు నడిచింది. ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అంటే ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది ఉన్నారంటే వీళ్ళ వెనక ఉన్న సపోర్టు, వీళ్ళ బలం నిజంగా వీళ్ళందరి సపోర్ట్ ఉంటే చాలు సినిమా చక్కగా ఆడుతుందని నేను నమ్ముతా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ మదన్ గారు సార్, ఇప్పుడు మీకు మూవీలో అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా యూట్యూబ్ సాంగ్స్ అన్ని ఆపేస్తారా? యూట్యూబ్ సినిమా కాకుండా పాటలు చేయడం అయితే చేస్తూనే ఉంటాను. పాట ఏదైనా నాకు పాటే. అంటే మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, అంటే వాళ్ళకి ఏమైనా అన్యాయం చేస్తారేమో అని అడిగా. అట్లేమన్నా అని ప్రతి పాటను గౌరవించి చేస్తాను. ఓకే డైరెక్టర్ గారు, అంటే కొంతమందికి కొన్ని కళ్ళు ఉంటాయి. నిజంగా ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది. అలాగే స్పీచ్ల్లో కూడా చిన్నపిల్లలే మాట్లాడారు. అంటే వాళ్ళని ఆల్రెడీ మీరు సినిమా షూటింగ్ లోనే వాళ్ళు మార్చేశారు, మొక్కనే నాటాలి కంపల్సరీ అని. ఇంకోటి ఏంటంటే హీరోయిన్స్ కి డైరెక్టర్ కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, మీరు స్పీచ్ల్లో ఇచ్చే రెస్పెక్ట్ అదిరిపోయింది. అంటే లేడీస్ మీరు చాలా గౌరవిస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఫ్యూచర్ లో మీరు కన్న కళలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సరే, మీకు డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు మీకు నచ్చిన పాయింట్ ఏంటంటే, జనరల్ గా కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఆలోచిస్తారు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు. సినిమాని మనం ఎంత ప్యాషనేట్ గా చేసినా సమ్వేర్ బిజినెస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మీద సినిమా అనేది. సో మీరు ఏ పాయింట్ లో మీకు ఏం నచ్చి ఈ సినిమా ఓకే చేశారు, అండ్ మీరు కమర్షియల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? ముందుగా మేము పర్యావరణం గురించి చెప్పంగానే ఏం ఆలోచన చేయలే, తీద్దామని చెప్పినాం. అతనికి చెప్పినాం మేము డబ్బులు మాకు అవసరం లేదు, మాకు అందట్లో పేరు తీసుకురావాలి, అటువంటి సీన్ అయితే మేము చేస్తాము, లేకపోతే చెయ్యము. బల్గం సినిమా లాగానే ఇది ఉండాలంటే ఈ స్టోరీ ఉందానా చెయ్యండి, మీ పేరు మంచి పేరు తీసుకొస్తా అని చెప్పంగానే ఆల్ ది బెస్ట్. అన్న నువ్వు డబ్బులు అవసరం లేదని చెప్పగా రేపు పొద్దున ఫ్రీ షోలు పెట్టమంటారు అందరు. డబ్బులు కావాలి, పేరు కావాలి, ఖచ్చితంగా ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం చేశారు. నిజంగా ఆదరిస్తారని అయితే గట్టిగా నమ్మకం ఉందన్న. ఎందుకంటే ఒక మంచి పాయింట్తో, అంటే మళ్ళీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనగానే డాక్యుమెంటరీ కాకుండా ఏ కమర్షియాలిటీ తగ్గకుండా చాలా మంచి క్వాలిటీతోని, చాలా మంచి పాటలతోని, మంచి మ్యూజిక్తోని, ఈరోజు మ్యూజిక్తో
ప్రేక్షకులు రావడానికి తోడ్పడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి ఒక మంచి మ్యూజిక్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి కమర్షియాలిటీ ఉంది. ఖచ్చితంగా పేరుతో పాటు డబ్బులు కూడా ఖచ్చితంగా వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్ ఉంది అండ్ థాట్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ అంటే నిన్న ఈ వీక్ లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారనమాట. సో చెట్లు నాటాలి, మనకి చెట్లే రక్ష అని, అంటే అది మీకు పాజిటివ్ అయినట్టుంది ఈ సినిమాకి కూడా. సో కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. మనం సినిమా చూసాకే మాట్లాడుకోవాలి. అండ్ హీరోయిన్ గారు, సో అంటే చాలా పెద్ద యాక్టర్స్ తో చేశారనమాట. సో అంటే మనం ఏ సినిమా చేసినా పెద్ద యాక్టర్ ఉన్నారంటే మనం స్ట్రెయిన్ అయిపోయి కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు. సో మీరు ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు? ఇందులో రఘుబాబు గారు, సతీష్ గారు అండ్ బితిర్ సత్తన్న అందరూ ఉన్నారండి. వాళ్ళతోని కాంబినేషన్ సీన్స్ చాలా టూ మచ్ కాంబినేషన్ సీన్స్ ఏం లేవు నావి. కాకపోతే వాళ్ళది వేరే షూట్ అవుతున్నా, వేరే సీన్ షూట్ అవుతున్నా నేను వెళ్ళి చూసేదాన్ని. నేను రెడీ అయిపోయానంటే వన్స్ అక్కడ ఉన్నాను. ఏదైనా ఏ షాట్ అవుతున్నా ఎవరు అని కాదు, ఎవరిది అవుతున్నా కూడా ఆల్మోస్ట్ నేను అక్కడ ఉండి నేను చూస్తుంటాను. మా టీం వాళ్ళు చెప్తాను అలా రాకూడదు, వెళ్ళి కూర్చోం, వెళ్ళి వెనకాల కూర్చొని షార్ట్స్ కి పిలుస్తాము అని. బట్ నేను రఘుబాబు గారి నుంచి అయినా అంటే వాళ్ళు ఎంత ఎదిగినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్ పీపుల్ అనేది నేను నేర్చుకున్నానండి. ఎలా ఉండాలి అంటే ఎలా వాళ్ళు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఇప్పుడు డైరెక్టర్ గారు రాజన్న ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో పోలిస్తే అంత ఎక్స్పీరియన్స్ కాకపోయినా కూడా వాళ్ళు అన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళందరికీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అది చూసి నాకు చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. యాక్టింగ్ స్కిల్స్ అయినా కూడా అంటే వాళ్ళు ఇప్పుడు డైలాగ్ ఏదైనా చెప్పాలన్నా కూడా రఘుబాబు గారు ఇది ఇలా కాదన్నా, ఇది కొంచెం ఏమైనా చేంజ్ చేద్దామా, ఇది కొంచెం లాగ్ అవుతుందేమో అని చెప్పి సజెషన్స్ ఇచ్చి కూడా అంటే వాళ్ళకి డైలాగ్ ఏదో వచ్చామా చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా అన్ని సజెషన్స్ ఇస్తూ అంతే అండి. టీం అందరూ కూడా వాళ్ళ వర్క్ ఇది అంటే ఇదే చేసుకొని వెళ్ళిపోలేదు, మొత్తం కంప్లీట్ గా సినిమా మనది అని ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో అలా చాలా ఎక్స్పీరియన్స్ అండి. అండ్ చాలా మంది యాక్టర్స్ వస్తున్నారు కదా, సో అంటే మీరు ఒక యాక్ట్రెస్ గా ఉండాల్సిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? డౌన్ టు ఎర్త్ ఉండాలండి అంతే. నేనైతే అదే నేర్చుకుంటున్నాను. నేను నా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాను అదేంటో నాకు గాడ్స్ గ్రేస్ ఏమనుకోవాలంటే నాకు ఆ థాట్ రాలేదు, నాకు ఆ ఆలోచన రాదు. అంటే నువ్వేది పేరు వచ్చింది కదా ఇది అని కొంచెం నువ్వు తోపు అని చెప్పినా కూడా నాకు లేదు కాదే ఏం కాదే అనిపిస్తుంది చాలా సింపుల్ గా. అండ్ ఇప్పుడు ఇప్పుడు 5 పిల్లలు ఉన్నారు మా మూవీలో, రాజన్న మాత్రం 6 పిల్లలు ఉన్నారు మీతో కలిపి అని చెప్తారనమాట. నాకు కూడా అది ఫస్ట్ నుంచి ఎక్కదండి. అంటే ఏదైనా సక్సెస్ వచ్చినా కూడా నెత్తికి ఎక్కించుకోవద్దు అంటారు కదా, అది మా పేరెంట్స్ దగ్గర అయినా మా టీచర్స్ దగ్గర అయినా నేను అదే నేర్చుకున్నాను. సో ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా అదే ఉంటే బెటర్ అనిపిస్తుంది, బెస్ట్ ఇంకా అదే అని. హీరోయిన్ గారు, నాగదుర్గ గారు అంటే యూట్యూబ్ లో ఇందాకన్నా క్వశ్చన్ అడిగింది కాబట్టి నేను చెప్తాను. సారీ అన్న, మంచి ఐడియా వచ్చింది. యూనివర్సల్ కంటెంట్ కాబట్టి ఒక తెలంగాణ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి నాయకులు కాకుండా మన ఆంధ్ర సైడ్ పవన్ కళ్యాణ్ గారిని మిగతా దానికి సంబంధించిన కలవాలని అది నోట్ దిస్ పాయింట్ యూర్ ఆనర్. నాగదుర్గ గారు, మీరు యూట్యూబ్ లో ఏ సాంగ్ చేసినా మిలియన్స్ లో పోతుంది. అంటే ఒక 10 days లో 15 days లోనే మిలియన్స్ లో పోతుంది. అలాంటిప్పుడు ఈ సినిమాలో ఏదైనా ఫోక్ సాంగ్ ఏమైనా యాడ్ చేస్తారా? ఎందుకంటే ఎక్కువగా మిమ్మల్ని వీడియో సాంగ్స్ యూట్యూబ్ లోనే చూసి అందరు ఆదరిస్తున్నారు కదా, అందుకని చెప్తున్నా. ఫస్ట్ ఫోక్ అంటే జానపదం అంటే మనదే అండి, మన జనాలదే అని నా ఫీలింగ్. సో ఇక్కడ నేచర్ అంటే కూడా మనమే కాబట్టి మీరు ఏ పాటలైనా చాలా ప్యూర్ గా జానపదం ఫోక్ సాంగ్స్ ఏవైనా కూడా చాలా ప్యూర్ గా ఉంటాయి. ఎందుకు అంత తొందరగా క్లిక్ అవుతాయి అంటే అందరి హార్ట్స్ లోకి వెళ్ళిపోతాయి అని అంటారు, జనపదం అని చెప్తారు. సో అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి పాట కూడా మీ అందరి హార్ట్స్ లోకి వెళ్తుంది. చాలా బాగున్నాయి పాటలు. అండ్ ఒక ఫీమేల్ సెంట్రిక్ డెబ్యూట్ ఆర్టిస్ట్ కి అంటే నాకు ఒక్క పాట నా ఫస్ట్ మూవీలో హిట్ అయితే చాలు అనే ఒక థాట్ లో ఉన్న అమ్మాయికి 4 పాటలకి 4 హిట్స్ ఇచ్చారండి మా మ్యూజిక్ డైరెక్టర్ గాని, మా అద్భుతమైన లిరిసిస్ట్ శ్యామన్న గాని, తిరుపతి అన్న గాని, కమల్ అన్న గాని.
సో ఇంకా అంతగా ఏం కావాలి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి పాటలు. డైరెక్టర్ గారు సార్ సార్ ఇప్పుడు టైటిల్ కలివి వనం అని పెట్టారు కదా, అంటే కలివి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అర్థం ఏంటో తెలుసుకోవచ్చు సార్? సినిమా చూస్తే మీకు అర్థమైపోద్దండి ఖచ్చితంగా. డెఫినెట్గా మీరు సినిమా చూస్తే కలివి వనం అనేది మీకు అర్థమైపోద్దండి. ఓకే సార్, దీని ద్వారా ఏమైనా మెసేజ్ వస్తుందా సార్? మెసేజ్ ఏమైనా? అది ఇందాక చెప్పిందంటే మెసేజే కదండి. ఇందాక చెప్పిందంటే మెసేజ్, మన మెసేజ్ ఏముంది ఇంట్లో? ఓకే చెప్పు. హీరోయిన్ మీరు కొంచెం అనన్య నాగలాగా కొంచెం అనిపిస్తుంది చాలా మంది చెప్పారు ఇందాక. చెప్పండి. మీకు చెప్పారు ఎవరైనా? కామెంట్స్ లో అంటుంటారండి అనన్య నాగల్. ఎందుకని ఏమన్నా ఎప్పుడైనా అనుకున్నదా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.